భీమ్గల్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బొదిడే నాగమణి స్వామి ప్రారంభించారు. భీమ్గల్ పట్టణంలోని 6వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మురికి కాల్వల్లో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బొదిడే నాగమణి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లో వేయాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమలు, ఈగలు వంటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందని, వాటి వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. వార్డుల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మొహమ్మద్ షబీర్, బొదిడే స్వామి, జేజీ నర్సయ్య, వార్డు కౌన్సిలర్లు శ్రీజా నాగేంద్ర, సంగ్యా నాయక్, అనంతరావు, బొదిడే నర్సయ్య, నీలం రవి, మల్లెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం మనం. నేను అనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని మనస, వాచ, కర్మన నా వంతు మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు, పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తేదీ 6/3/2026 నుండి 12/6/2026 వరకు వివిధ కార్యక్రమాలు చేయుటకు ఆదేశించినారు. ఈ యొక్క 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 ప్రధాన అంశాలతో ప్రతిపాదించబడినవి. అవి పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ పరిష్కరించుట, ఆరోగ్యము సురక్షితంగా చేసుకోండి, సంక్షేమం, పిల్లల భద్రత మరియు రక్షణ మరియు డ్రగ్స్కు దూరంగా ఉండడం, రైతుల వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళలు, పర్యావరణం.